యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. ఊపిరంతా శాపమైనా గాలి కూడా గెలిచేసిన నీవే నా చెలిమి, జాలి లేని నీవే నా కలిమి. గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే. ఆమేన్. గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమై కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామంలో చేరున్న అందరికీ నా హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. అయ్యగారులకి వందనాలు, అమ్మగారులకి వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడై నడిపించునుగాక. రెండో మైకు స్విచ్ ఆఫ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మరో పర్యాయం మనమందరం ఇలాగనే కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గడిచిన రాత్రి మనం దైవజనుడైనటువంటి పేతురు గారిని గురించి కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం జరిగింది. పిల్లరా, ఈ రాత్రి కూడా దేవుని యొక్క సన్నిధిని చేరిన మనం దేవుని యొక్క సేవకులుగా పిలువబడినటువంటి మరి అపోస్తులలో మరొకరైన యాకోబును గురించి మనము ఈ రాత్రి ధ్యానం చేయబోచున్నాం. మహాదేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. పిల్లరా, కొన్ని దినాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులను గురించి కొద్ది విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మరొక మాట, మనం నేర్చుకునేది చాలా కొంచెం, అనుసరించవలసినది ఎంతో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యేసు ప్రభు యొక్క శిష్యుల పేర్లు ఎంతమందికి గుర్తున్నాయి? ఒకసారి తెలియపరచండి.
యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? పైకిలే. సరే చెప్పండి నాన్న. 12 మంది. అదే వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి. ఉమ్, ఉమ్. సరే నువ్వు చెప్తావా? సరే, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, యోధా, ఇస్కరేతు యోధా. ఉమ్. చెప్పండి. సరే, దేవుని మహాకృపలో ఈ దినాలలో ఆయన 12 మంది శిష్యులను గురించి మనం ధ్యానిస్తున్నాం గనుక చెప్పిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీకు వందనాలు. అయితే నేను ఈ క్రమంలో వారి పేర్లు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా యేసు ప్రభు యొద్దకు వచ్చిన వ్యక్తి ఆంద్రేయ. కానీ యేసునొద్ద ప్రథముడుగా ఉన్నది మాత్రం పేతురు. అంటే దీని అర్థం ఏంటి? దేవునిలోనికి మనం ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదు, వచ్చిన తర్వాత దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామనేది ముఖ్యం. ఆమేన్. సో కనుక ఈ క్రమంలోనే నేను మీకు కొన్ని పేర్లు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నేను చెప్పేటువంటివి కాస్త మనం ధ్యానం చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఇవే పేర్లు 4 సువార్తలలో మరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. సరే, మొదటిగా పేతురు, 2 యాకోబు, 3 యోహాను, 4 ఆంద్రేయ, 5 ఫిలిప్పు, 6 బర్తోలోమయి, 7 లేవి అనబడిన మత్తయి, 8 తోమా, 9 అల్ఫయు కుమారుడైన యాకోబు. మొదట 3లో కూడా యాకోబును చూసాం కదా. 2లో రెండో వ్యక్తి కూడా యాకోబే. ఈయన పేరు కూడా యాకోబు. ఈయన అల్ఫయు కుమారుడగు యాకోబు. 4 కనానీయుడైన సీమోను. పేతురు పేరు కూడా సీమోనే కదా, కనుక ఈయన్ని కనానీయుడైన సీమోను అన్నారు. 10 11 యాకోబు సహోదరుడైన యోధా. ఇక 12 చెప్పగలరా? ఇస్కరియోతు యోధా. యోధాలు ఇద్దరున్నారు. యాకోబు సహోదరుడైన యోధా ఒక ఆయన ఉన్నాడు. యేసును అమ్మిన ఇస్కరియోతు యోధా ఒక అతనున్నారు. అంటే యోధా అనబడిన వారు ఇద్దరున్నారు. అలాగుననే యాకోబు అని పిలువబడిన వారు ఇద్దరు ఉన్నారు. సీమోను అనబడిన వారు కూడా ఇద్దరు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. జ్యోతి అనబడిన వారు కూడా మన సంఘంలో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరు కదా, ముగ్గురు కదా, నలుగురా? నలుగురు ఎవరు? ఓ స్తోత్రం. ఆ లెక్కన 5 మురమలు కలుపుకుంటాయి. ఓకే, ఓకే, ఎస్, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే పేరుతో పిలువబడిన వారు యేసయ్య శిష్యులలో దగ్గరగా మరి ఇద్దరిద్దరు చొప్పున 6 ఉన్నారు. సరే, ఈరోజు మనము యాకోబును గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు ఈ అపోస్తుల గురించి మనం తెలుసుకోవాలంటే, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అని చెప్పగలిగాం, కానీ 12 పేర్లు చెప్పలేని వారం అయ్యాం. పేరే తెలియనప్పుడు వారి గురించి మనకేం తెలుస్తుంది? కానీ ఈ వీరుని గురించి ప్రభువారు ఒకరోజు మాట్లాడుతూ, నా యందు విశ్వసించిన వాడు నాకంటే బలమైన కార్యాలు చేస్తారని వారు దేవుని ద్వారా కృపను పొందుకున్నారు. అంత మాత్రమే కాదు పిల్లరా, మరో మాట చెప్పాలంటే
యేసు ప్రభులు వారు ఆరంభించిన ఆ మహిమగల పరిచర్యను ఈ సర్వలోకమునకు ప్రచురము చేయి విషయంలో ప్రప్రథములు ఎవరంటే ఈ 12 మంది శిష్యులు అని మనం చెప్పుకోవచ్చు. యోధ తన స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ స్థానంలోకి మరొక వ్యక్తి కూడా రావడం జరిగింది. ప్లేరా, బహుశా రేపటి దినాన మరో భక్తుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు చిత్తంలో మరి వీరు చేసినటువంటి ఆ సేవ వారి యొద్దనే ఆగిపోకుండా అది ప్రపంచానికి ఎలాగన మరి అందించబడిందనేది లోతైన సంగతులను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులకు చైర్స్లో కూర్చున్న వృద్ధాప్యమందున తల్లిగారులకు నిండు వందనాలు. ఎందుకంటే ఈ సమయంలో కూడా మీరు పాల్గొనడానికి దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చారు. మీదటి కాలంలో కూడా మీరు ఇలాగున ఉందురుగాక. ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నేను మా పాస్టర్ గారు ఒకరి కొరకు మేము కనిపెట్టి ప్రార్థన చేస్తుంటాం. ఏం చేస్తామో తెలుసా? ప్రభువా, ఈ శీతాకాలం గడిచి వస్తే చాలు ప్రభువా, మరో శీతాకాలం వరకు మేము వెనక్కి తిరిగి చూడవసరం లేదని ఇలాగ కొన్ని సంవత్సరాలుగా కనిపెడుతూ వస్తున్నాం. అలాగే ప్రతి శీతాకాలాన్ని దాటుకుంటూ వస్తున్నారు ఒక వ్యక్తి. స్తోత్రం. హల్లెలూయా. మీకెందుకులే ఆయన గొడవ. యథార్థం పిల్లరా, దేవుని సన్నిధిలో చెబుతున్న ప్రభువా, ఈ శీతాకాలం ఒక్కటి దాటిపోతే చాలు ప్రభు. ఎందుకంటే శీతాకాలంలోనే అయ్యగారికి బలహీనతలు వస్తాయి. ఈ శీతాకాలం ఒక్కటి దాటించి ప్రభు చాలు అని కోరుకుంటూ ఉంటాం. నా దేవుని పిల్లరా, మరి అలాగనే ఈ తల్లిగారులు కూడా దేవుడు అట్టి ఆయుష్ను దయచేయునుగాక. సంతోషం. రండి దేవుని వేదవాక్యంలోనికి రండి. లేదా మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం 21వ వచనము. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన ఈ ఉన్నతమైన వాక్యం మీది నాన్న. వినుచున్న వారందరూ మీ వారు. దయగలిగిన మీ ఆత్మ చేత సమభూమి గల దేశమును నడిపించేవాడా, ఈ వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ దీవెన తోడయుండునుగాక, మీ కృప కమ్ముకొనుగాక, దైవ సన్నిధి ఆవరించునుగాక. మేలు చేత నింపండి. ఈ వాక్కుతో మాతో మాట్లాడి చేరి ఉన్న మా అందరి హృదయాలను మీ కృపలో నూతనమైన బలము చేత నింపమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆత్మీయులారా, సంతోషం. ఈరోజు మనము యాకోబును గురించి ధ్యానం చేయబోతున్నాము. బైబిల్ గ్రంథంలో యాకోబు అని పిలువబడినటువంటి వారు 4 వ్యక్తులు మనకు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథాన ఇస్సాకు కనిష్ట కుమారుడైన యాకోబు ఉన్నాడు. ఆయన తదుపరి కాలంలో ఆయన పేరు మలచబడిన వాడై ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. నూతన నిబంధన గ్రంథంలో యాకోబు అని పిలువబడిన వారు 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి జబదయి కుమారుడగు యాకోబు, 2 అల్ఫయు కుమారుడైన యాకోబు, 3 ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబు. నూతన నిబంధన గ్రంథంలో 3 ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో 1 ఉన్నారు. మొత్తం బైబిల్ గ్రంథంలో యాకోబు అని పిలువబడిన వారు 4 ఉన్నారు. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు అని మనం ఎరిగినటువంటి విషయమే. అయితే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఈ యాకోబు ఒకరై ఉన్నారు. ఈ యాకోబు పులరా యేసు క్రీస్తు నామ ఘనత కొరకు గాను, లేక ఆయన సేవా పరిచర్యలో సంఘానికి ఒక ఉన్నతమైన సాక్ష్యం నిచ్చుటలోను ఆయన చేసిన సేవ అంత ఇంత అని చెప్పసక్యము కాదు. గొప్ప సేవ చేసినాడు.
ఈరోజు మనము అపోస్తలుడైనటువంటి యాకోబును గురించి ధ్యానం చేయుచున్నాం. ఈయన ఆరంభం చాలా కొంచెముగా ఆరంభించబడినది, కానీ ఈయన యొక్క ముగింపును చూచినప్పుడు పిల్లరా, అపోస్తలులు 12 మందిలో ఈయన ఒక ఘనమైన హతసాక్షిగా మరి తన జీవితాన్ని ముగించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. రండి, అసలు ఈయన యొక్క కుటుంబం, ఈయన యొక్క వ్యక్తిత్వ జీవితం ఎలా ఆరంభించబడిందో దేవుని వాక్యంలో నుంచి చూస్తున్నాము. మార్కు సువార్తమానము 15వ అధ్యాయము 40వ వాక్యంలో ఈయన యొక్క కుటుంబం యొక్క వృత్తాంతాన్ని కొద్ది మాటలు ఇక్కడ మనం చూడగలుగుతాం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, మోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు. చాలండి, సలోమేయు. ఈ సలోమి ఎవరు అనగా ఈ యొక్క యాకోబునకు తల్లి. యాకోబు, యోహానులు ఇరువురు అన్నదమ్ములు. ఈ ఇరువురు అన్నదమ్ముల యొక్క తల్లి పేరు సలోమే. ఈ సలోమే అనే మాటకు అర్థం, సలోమి గారు మీ పేరుకి అర్థం తెలుసా? సమాధానము అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రియరా, సలోమే అనబడిన ఒక తల్లి గర్భమున నుండి వచ్చినటువంటి వాడు ఈ యొక్క యాకోబు. ఈయనకు ఒక సహోదరుడు ఉన్నారు, ఆయన పేరేమో యోహాను. ఆత్మీయులారా విందాం. ఈ సందర్భం మార్కు సువార్త దగ్గరగా 15:40 మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు అప్పటికి సిలువ వేయబడి ఉన్నారు. యేసు ప్రభులు వారు సిలువ వేయబడి ఉండగా ఆయన్ని ఆ సాయంకాల వేళ ఇంకా విశ్రాంతి దినము సమీపించక మునిపే ఆయన సిలువ మీద నుండి దింపి ఆయన అరిమతయ్య యోసేపు యొక్క సమాధిలో ఆయన ఉంచారు. ఆయన అప్పటికి ఆ సమాధిలో ఎవ్వరిని చేర్చలేదు. యేసు ప్రభువే మొట్టమొదటిగా ఆ చోటుకి చేర్చబడ్డారు, ఆయన దేహం. అయితే పులేరా, శనివారం ఆనాటి కాలమందున్న భక్తులకు విశ్రాంతి దినము గనక విశ్రాంతి దినాన ఏ ఒక్కరు కూడా భారభరితమైన ప్రయాణాన్ని కానీ పని కానీ ఏది చేయకూడదు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో విశ్రాంతి దినాన మన్నాను కూడా వారు కూర్చుకొనలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆనాటి కాలమందున్న విశ్రాంతి దినము శనివారము. యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థానము వలన అది ఆదివారముగా క్రైస్తవులకు పరిగణించబడింది. చప్పటి ద్వారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్లరా, శనివారం ఒక వ్యక్తి కనీసం కట్టెలేరుకోవడానికి వెళితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమని ఆనాటి కాల శాసనం ఉంది. అయితే ఈనాటి కాలం ఆదివారం అయినా మనం ప్రయాణాల కొరకు ప్రార్థన ప్రక్కన పెట్టి వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప మాకు తోడుగా ఉందని. కానీ దేవుడు కన్నులున్న దేవుడు కానక మానునా, చెవులున్న దేవుడు వినక మానునా. నా దేవుని పిల్లరా, వాని క్రియకు తగినట్లుగా ప్రభు తన యొక్క ఫలాన్ని దయచేయవాడై ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇలాగున్న శనివారం వారికి విశ్రాంతి దినము గనక యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని సమాధిలోనికి తీసుకువెళ్ళిపోయారు. ఇక ఆదివారం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, వేరొక మరియయు, ఈ యొక్క యాకోబు తల్లి అయినటువంటి సలోమియు, వీరు ముగ్గురు మరికొందరట సమాధి యొద్దకు వచ్చారు. పిల్లరా, యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఎంతమంది? 12 మంది. యోధా చనిపోయాడు, 11 మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు రొట్టెలు చేసినప్పుడు, రొట్టెలను పిల్లరా విస్తారంగా ఆశీర్వదించినప్పుడు 1000 మంది తిన్నారు. ఆయన రోగులను బాగు చేసినప్పుడు గ్రామాల నుండి ప్రజలు కదిలించబడ్డారు. కానీ ఆయన సమాధి యొద్దకు వెళ్ళిన వారు ఎవరో తెలుసా? కేవలము కొందరు స్త్రీలు మాత్రమే వెళ్ళారని ఉంది. గమనించాలి పిల్లరా, యేసుని వెంబడించిన కాలంలో 1000 మంది ఉన్నారు. రొట్టెలు తిన్న సమయంలో 20,000 మంది పైబడి ఉన్నారు. రోగాలను బాగు చేసుకోవడానికి గాను, స్వస్థతలు పొందడానికి గాను ఆయన ఎవరో తెలుసుకుందామని చెట్టులెక్కిన మహానుభావులు లేకుండా పోలేదు. అయితే ఆయన సమాధి యొద్దకు ఎవరు వచ్చారు తెలుసా పిల్లరా? కేవలము ఆయన ఎందైన దైవ భయముతో, శ్రేష్టమైన భక్తితో, ఆ భక్తి కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి
తెగించిన వారు మాత్రమే ముందుకు రాగలిగారు. ఒక అద్భుతం చెప్పమంటారా? యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత ఓ శ్రేష్టమైన మహిమ కలిగిన ప్రత్యక్షత సంఘమునికే ఆయన అందించాడు. ఆమేన్, ఆమేన్. ప్రియరా, ఈ సలోమి యొక్క గర్భాన పుట్టిన వారు యాకోబు. గమనించండి, ఈ సలోమి ఎంత దైవభక్తి కలిగినదో చూడండి. 12 మంది శిష్యులు వెంబడించారు, అనేక మంది ప్రజలు వెంబడించారు. రోమా ప్రభుత్వం నుండి కొందరు సైనికులు ఆయన మాటలో ఏదైనా తప్పిదం దొరుకుతేమో ఆ తప్పిదాన్ని బట్టి శిక్ష వేయడానికి, ఆయనలో ఉన్న లోపాలు వెతకడానికి ఎంతోమంది ఆయన వెంబడించారు ప్రియరా. కానీ ఆయన మరణము తరువాత ఆయన సమాధి యొద్దకు వెళ్ళి ఆయన మీద ప్రేమను, ఆయన యందున్న దైవ భక్తిని ప్రచురము చేయడానికి నిలిచిన వారు ఎవరంటే కేవలం కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఎవరంటే సలోమి గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీని ద్వారా యాకోబు యొక్క కుటుంబం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. యాకోబు గారు ఎలాంటి కుటుంబంలో వచ్చాడంటే ఒక దేవుని కొరకు దైవ భయభక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. తాటి చెట్టుని ఏ కాయలు కాస్తాయి? కొబ్బరి చెట్టుని ఏ కాయలు కాస్తాయి? కొబ్బరికాయలే కాస్తాయి. ఇప్పుడు భక్తి కలిగిన తల్లి గర్భాన ఎలాంటి వారు పుడతారు? భక్తి కలిగిన తల్లి గర్భాన ఎలాంటి వారు పుడతారు? చెప్పాలి. భక్తి కలిగిన వారే పుడతారు. సాధారణంగా చెప్పేసి ఈ మాట. కానీ లోకంలో గమనించండి, భక్తి కలిగిన ప్రతి తల్లి తండ్రి గర్భాన భక్తి పరుడే ఉన్నాడా? భక్తి పరురాలే ఉందా? పోనీ మరో మాట, కొందరు భక్తి లేని వారు కొందరు ఉన్నారు. వారి గర్భమున వారి కుటుంబంలోంచి ఒక తార బయటకు వచ్చి లోకాన్ని ప్రకాశింపజేయడానికి, ప్రాంతాలను ప్రకాశింపజేయడానికి ఓ ధ్రువ తారలా వెలుగుచున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు ఈనాటి కాలంలో. మరి ఇదేంటి? నా మాట అర్థమైందా? సలోమి గారు ఒక భక్తిపరురాలు, భక్తిపరుడే పుట్టాడు అనుకుందాం ప్రియులారా. అంటే లోకంలో కూడా భక్తి కలిగిన వారి గర్భాన భక్తులే పుడుతున్నారా? భక్తి చేయని వారి గర్భాన కూడా కొందరు భక్తులు కనిపిస్తున్నారు కదా. మరి ఈ పరిస్థితి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. దేనికి ఆవిడ తిట్టినందుక? అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నా దేవుని పిల్లలు కొంచెం ముందుకు వెళదాం. భక్తి కలిగిన వారి గర్భాన భక్తులే పుడతారు అనేది వాస్తవమే. అయితే భక్తిహీనుల గర్భాన కూడా భక్తులు పుట్టడానికి గల కారణం ఏంటి? మరి ఆలోచన చేద్దాం. మరి అనేక మంది భక్తి కలిగిన కుటుంబంలో కూడా వారికి కన్నీళ్లు రప్పించి ఒక మునుకోల కర్ర వలె ముళ్ళు కలిగిన ఇలాంటి వ్యక్తులు లేకుండా ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. మరి వీరి పరిస్థితి ఏంటి పిల్లరా? దావీదు భక్తిపరుడా భక్తిహీనుడా? భక్తిపరుడు. రెహబాం ఎవరు కొడుకు? సొలొమోను ఎవరు కొడుకు? అలాగనే దావీదు కుమారులలో మరొక వ్యక్తి ఉన్నాడు, జుట్టు ఉంటుంది అతనికి, అబ్షాలోము. శాంసన్ అంటే ఎక్కడున్నావు తెంగర మోకం అని. అబ్షాలోము ఎవరి కొడుకు? దావీదు భక్తిపరుడైనప్పుడు భక్తిపరుడైనటువంటి వాని గర్భాన భక్తులే ఉండాలి కదా. ఈ భక్తిహీనుడు ఎందుకు వచ్చాడు? దేవునికి స్తోత్రం. నా మాట ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ద లార్డ్. తమ్ముడు అర్థమవుతుందా? అయ్యగారు అర్థమవుతుందా? భక్తిపరుని గర్భాన భక్తిపరుడే పుట్టాలి. మరి అబ్షాలోము ఎందుకు పుట్టాడు? దేవుడు చూడలేదంటారా? కొందరు అంటారు, మాట్లాడడం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఏమండి మా మీద సీతకన్ను వేసాడు అంటారు. ఒకవేళ అలాగే దేవుడు ఏమైనా దావీదు పక్షాన సీతకన్ను ఏమైనా వేసాడు అంటారా? మరి భక్తిహీనుడికి ఎందుకు జన్మనివ్వడం? దావీదు గర్భాన దావీదు జీవించిన కాలంలో గిబియోనులో ఉండి దైవ దర్శనం పొందితే, సొలొమోను కాలంలో సొలొమోను గిబియోనులోకి వెళ్ళి దైవ దర్శనం పొందాడు.
రాజ్యాన్ని పాలించిన రెహబాము అదే గర్భాన్ని ఉన్నాడు. అదే రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించడానికి ప్రయత్నించినటువంటి శారీరకమైన కార్యాలు చిక్కుపోయినటువంటి అబ్షాలోము అందులోనే ఉన్నాడు. కారణం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ప్రార్థనాపరుడేనా? ఇస్సాకు గర్భాన్ని ఎంతమంది పుట్టారు? 2. ఒకరు 2. యాకోబు కొన్ని లోపములున్నా సవరించుకుని భక్తిపరుడు అయ్యాడు. కానీ యాసావు మరి భక్తిపరుడే కదా ఇతడు. కారణం ఏమై ఉంటుంది అంటారు? నా దేవుని పిల్లరా, ఇలాగ నా వాక్యాన్ని ధ్యానించుతూ వెళితే ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. ఏ ప్రశ్న అయినా వాక్యంలోనే మనకు సమాధానం. దావీదుని గురించి మనం తీసుకున్నాం. దావీదు కరెక్ట్గా భక్తిపరుడే అని 100% 100 మార్కులు వేయగలవా? నువ్వు వేస్తావా తమ్ముడు? నువ్వు దావీదు 100% కరెక్ట్ పర్సన్, ఈజ్ ఎ గాడ్లీనెస్ పర్సన్ చెప్పగలవా? దావీదు జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి. దావీదు లోపం చేసినప్పుడు తెలియదంటారా? పులేరా ఆత్మీయులారా, ఈ రాత్రి దేవుని మాటల గురించి మన జీవితంలో, నీ జీవితంలో జరుగుతున్న లోపం, నీ జీవితంలో దొరికినటువంటి అపరాధం, దాని విషయమై నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడతావో అక్కడితో దేవుడు దాన్ని క్షమించడం. పశ్చాత్తాపడిన నీవు 2 ప్రాయశ్చిత్తము చెల్లించాలి. అక్కడితో ఆగలేదు. ప్రాయశ్చిత్తము చెల్లించిన నీ యొక్క జీవిత కాలంలో ఎన్నటికీ దాని వైపు నువ్వు చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జీవితంలో జరుగుతున్న ఫ్లోయింగ్ ఏంటంటే తనను ఒప్పుకుంటాడు కానీ విడిచిపెట్టలేడు. తత్ఫలితమేమో యాకోబు ఒకరోజు తండ్రికి అబద్ధం చెప్పాడు. అదే అబద్ధాన్ని కుమారులు చెప్పగలిగారు. ఇస్సాకు ఏనాడు తన తండ్రికి అబద్ధం చెప్పలా. నా దేవుని పిల్లరా, ఈ తల్లి ఒక భక్తి పరురాలైతే ఈ భక్తి పరురాలు గర్భాన ఒక బలమైన భక్తి పరుడు పుట్టుకొచ్చాడు. ఆమేన్. 2 ఉన్నారు. ఈరోజు ఒక తల్లిగా, ఓ తండ్రిగా, ఓ దేవుని బిడ్డగా నీ జీవితంలో జరిగినది ఏదైనానూ సరే దాని గురించి ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? ప్రాయశ్చిత్తంగా ఏదైనా చెల్లించావా? జీవితంలో దాని వైపు చూడకుండా నువ్వు ఉన్నావా? నిశ్చయంగా దానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. లేదండి, జనవరి 1 వస్తుంది కనుక మానేసాను, సంక్రాంతి టైంలో మళ్ళా 15 నుంచి ఆరంభిస్తాను, దానికి తగిన ఫలమే నువ్వు పొందుకుంటావు. ఈ భక్తి పరురాలైన గర్భాన ఓ భక్తి పరుడు పుట్టుకొచ్చాడు. పిల్లరా, ఎంతటి భక్తి పరుడు అంటే ఇతడు చూడండి, శారీరకంగా బాహ్యంగా ఆయన జీవితంలో జరిగిన విషయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మైక్ దగ్గరెట్టుకున్నాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను వారిద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణెలో వలలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, వీళ్ళ తండ్రి పేరు జెబెదయి. ఈ జెబెదయి అనబడినటువంటి ఆ వ్యక్తిగట ఒక నావ ఉన్నది. పిల్లరా, ఈ నావలో వారి తండ్రికి కలిగినటువంటి పితరులు వచ్చినటువంటి ఒక ఆస్తిగా వచ్చిన వారి వృత్తి అనబడిన ఒక వల ద్వారా చేపలు పడుతుంటే ఆ వలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగు చేస్తూ ఉన్నారట. వలను బాగు చేయకపోతే ఏమవుతుంది పిల్లరా? పడిన చేప బయటికి పోతుంది. వల ఎప్పుడైతే సరిగా ఉన్నదో పడిన చేప అందులో చిక్కబడుతుంది. నా మాట అర్థం చేసుకోవాలి. నీళ్ళలోనికి వల వేశాడు. వల వేసిన తరువాత పిల్లరా అక్కడ చేపలు ఉండినను, ఆ వలలోనికి చేపలు వచ్చినను, వల సరిలేకపోతే ఏమవుతుంది?
చేపలు దొరకవు కదా. కనుక ఈ చిరిగిన వలను లేదా తెగిన వలను మరలా ఏం చేస్తుందంటే వీళ్ళు బాగు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ కోణంలో మనం తగిన ఫలాన్ని పొందలేకపోతున్నామో, ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నామో, మన హృదయం అనేది వలని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. వలను బాగు చేయటం వలన పడిన చేపలు దొరుకుతాయి. నీ హృదయం బాగవుట వలన నువ్వు కోరిన రేవునకు దేవుడిని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిరిగిపోయిన వలను, తెగిపోయిన వలను తీసుకుని వెళ్ళి వేయుట ద్వారా ఉపయోగం లేదు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. నా దేవుని పిల్లరా, అలాగే నీ వీరిలో ఒక రెండవ అనుభవం ఏంటంటే, వారి తండ్రి ద్వారా కలిగినటువంటి ఆ యొక్క వలను ఏం చేస్తున్నట్టు వీళ్ళు చక్కగా బాగు చేసుకుంటూ ఉన్నారట. బాగు చేయబడినటువంటి వలలో చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. బాగు చేయబడిన వలలో వారి ప్రయాసకు తగిన ఫలం దొరుకుతూ ఉంటుంది. బాగు చేయబడిన హృదయము, సరిచేయబడిన కన్నులు, దిద్దుబాటు కలిగిన మనస్సుకు చేయబడిన ప్రార్థన ఒకరోజు అదే విధమైన ఫలాన్ని పొందబోతా ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డయాబెటీస్ బాగా ఉన్నదండి అని చెబితే, షుగర్ ఎక్కువ ఉన్నదంటే కొన్ని పదార్థముల జోలికి నిన్ను వెళ్ళొద్దని చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా టీలు టిఫిన్లు కంటిన్యూ చేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఓ ప్రక్కన ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నా, ఓ ప్రక్కన ఇలాగున్నా, ఈ కొన్ని మానని కారణాన శరీరంలో ఏమాత్రం మార్పు అనేది లేదు. నా దేవుని పిల్లరా, వీరు పాడవుచున్న వలన ఏం చేస్తుందంటే వీళ్ళు బాగు చేస్తా వచ్చారట. ఈ రాత్రి ఈ దేవుని మాటలు వినిచిన ఆత్మీయులకు, ఓ దైవజనునిగా నా 2 చేతులు జోడించి మాట చెబుతున్నా, నీ ఆత్మీయ జీవితంలో ఏదైతే నీకు ఈ విషయంలో లోపాన్ని కలిగి ఉన్నానని నువ్వు గ్రహించావో వెంటనే దాన్ని సరిదిద్దు. ఆ ప్రకారమే తగిన ఫలాన్ని కూడా పొందబోతున్నావు. ఆమేన్. ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ మై ఏజ్ అని నువ్వు ఉంటూ ఉన్నావా, దానికి తగిన ఫలమే నువ్వు పొందబోతున్నావు. లేదయ్యా, ఈ విషయంలో నేను బలహీనుడనయ్యాను, ఈ విషయంలో నేను బలహీనురాలనయ్యాను, ఈ బలహీనతలో నుంచి నేను ప్రార్థన చేస్తే బలాన్ని నేను పొందలేను, ఈ బలహీనతతో నేను వేడుకుంటే దేవుని ద్వారా కార్యాలు నేను చూడలేను, ఈ బలహీనతలో బలమైన కార్యాలు నేను చూడాలంటే ఈ బలహీనతలో నుండి నేను నూతనమైన బలాన్ని పొందాలా, వీటిని సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. వాళ్ళని ఏం చేస్తుందంటే బాగు చేయడం మొదలు పెట్టాడంట. 450 మంది బయలు ప్రవక్తలు బలిపేట మీద బలి అర్పించినా దాన్ని బాగు చేయలేదంట పిల్లారా. ఒక్కడైనా ఏలియా ఏం చేశాడు? ప్రార్థన అనబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు. ఆమేన్, ఆమేన్. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో, ప్రార్థన విషయంలో, క్రమం విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, సాక్ష్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో, నా దేవుని పిల్లరా, ఏ విషయంలోనైనా ఈ విషయంలో కొంచెం సన్నగిల్లిపోయినానే నీ మనస్సాక్షి ద్వారా నీకు ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే నీ వద్దకు వచ్చిందో వెంటనే దానికి దిద్దుబాటును మనం అనుసరించాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు యాకోబు చేయుచున్న పని ఏంటంటే, ఆ తమ తండ్రి యొక్క వలలను అంటే ఏం చేస్తున్నారు? అన్నదమ్ములు బాగు చేస్తూ ఉన్నారు, బాగు చేస్తున్నారు. బాగు చేయబడిన ఆ వలలలో సమృద్ధికరమైన చేపలు వారికి దొరికాయి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, వల అనబడే నీ జీవితాన్ని నువ్వెంత బాగు చేసుకుంటావో అంత ఆశీర్వాదకరమైన జీవితం మనలో ఉంటుంది. నీ వలను బాగు చేసుకుంటావా? చిరిగిపోయిన చిల్లులతో ఉన్న వలనే నువ్వు నీళ్ళలో వేసి ప్రయాసపడతావా? నిర్ణయం
నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయం నా చేతుల్లోనే ఉంది. చిరిగిపోయిన వల ఎన్నిసార్లు వేసిన ఉపయోగం లేదుగా. పక్షి చూస్తుండగా వల వేయటం వ్యర్థం కదా. ఒడిసెలలో రాయి బిగించి ఎన్నిసార్లు వేసినా ఏం ఉపయోగం? దిద్దుబాటు అనేది లేకుండా ఎన్నిసార్లు మనం మోకరిలో ఏం ఉపయోగం? మనసు అనేది రూపాంతరపరచబడకుండా, తలంపులు మారకుండా, బలహీనతల మీద జయ జీవితం లేకుండా ఎన్నిసార్లు మనం ఏది చేసిన ఏం ప్రయోజనం? చినిగిపోయిన ఆ వలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగు చేస్తున్నారట. ఇల్లు బాగోలేదు, ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాంగా. వస్త్రాలు బాగోలేదు, ఏం చేస్తాం? ఉతికి శుభ్రం చేస్తాం కదా. చాలా బాగోలేదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. నాకు తెలిసిన ఒక ఆయన అంటే సేవకులం కదండి. కొన్నిసార్లు ఆత్మీయ సహవాసాన్ని బట్టి చూడండి, మన ప్రభురాత్రి భోజన సమయంలో ఎలాగ ఒకరికొకరు ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుచుకుంటూ చూస్తే ఎప్పుడు చూసినా తల తొప్పే. శుభ్రం చేయాలి కదా పిల్లరా. అరే నోరు దుర్వాసన వస్తున్నప్పుడు ఏం చేసుకోవాలా? శుభ్రం చేసుకుంటాంగా. తల ఆడతల్లో అయితే మాసిపోయింది చిరాకు వచ్చేస్తుంటారు కదా. శుభ్రపరుచుకుంటున్నాం కదా. వస్త్రాలు శుభ్రపరుచుకుంటున్నాం కదా. ఇల్లును శుభ్రపరుచుకుంటున్నాం కదా. మనం వాడుకుని చిన్న వస్తువులు శుభ్రపరుచుకుంటున్నాం కదా. జీవితం అనే హృదయం అనే వాళ్ళని ఎందుకు శుభ్రపరుచుకోకూడదు? శుభ్రపరుచుకుంటే నీకే ఆరోగ్యం, నీకే ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రియులారా, ఇక మూడవదిగా మనం చూసినప్పుడు వీరికున్న స్వభావం ఎలాంటిదంటే, రండి మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, 15వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, వీరికున్న ఆత్మ సంబంధమైన వైరాగ్యాన్ని బట్టి మహాప్రభు అయినటువంటి యేసయ్య వీరికి ఒక పేరును నామకరణం చేయడం జరిగింది. చదువుదామా? మార్కు సువార్తమానము 3వ అధ్యాయము 17వ వచనం. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా జెబెదయి కుమారుడు యాకోబు, నాన్న మీరు కరెక్ట్, ఓకే. వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అనే పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమేడి వారని అర్థము. ఆమేన్, ఆమేన్. ప్లేరా, ఉరిమేడి వారని అర్థం. అంటే యేసు ప్రభుల వారు వీరికి మంచి పేరు పెట్టుకున్నారు. ఏంటా పేరు? బోయనెర్గేసు అనగా ఉరిమేడివారు అని అర్థం. ఉరిమేడివారు అని అర్థం అనగా వీరు ఆధ్యాత్మికంగా పులరా ఆధ్యాత్మికంగా వారు నడిపించుచున్న విధానంలో వారి ఆత్మీయ తీవ్రతను, దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన తృష్ణను దేవుడు వారిలో కనుగొని 12 మంది ఆయన్ని వెంబడించిన, వేలాది మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చిన 2 వ్యక్తులకు ఆయన ప్రత్యేకించి ఒక పేరు పెట్టుకున్నాడు. ఏంటా పేరు? బోయనెర్గేసు. ఆమేన్, ఆమేన్. అనగా దీని అర్థము ఉరిమెడివారు అని అంట. ఉరిమెడివారు అని అర్థం. ఉరుము అనబడినది మనకు తెలుసు పిల్లరా. ఎంత వర్షం కురిసినా ఈ ఉరుము అనేది లేకపోతే దానికి ఒక ఉన్నతమైనటువంటి కళగా అనిపించదు. ఉరుము వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన వాంఛ, వారిలో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి విధానం, దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఒకరోజు వారి తెల్లంటుంది, అయ్యా మీ యొక్క రాకడ యందు మా కుమారులు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు, అంటే తమ తల్లికి ఉండిన వైరాగ్యం, తమ తల్లిలో ఉన్న భక్తి జీవితం ఆ బిడ్డలలో సైతము ఉన్నదట.
ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వచ్చే మన జీవితంలో దేవుని పరిచర్యను గూర్చిన ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? దేవుని గూర్చి, దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని సువార్తను గూర్చి, దేవుని నామ ఘనత కొరకే జరిగే ఆరాధన గురించి ఎంతమందికి ఆలోచన ఉంటుంది పిల్లరా? వారిలో ఉండిన ఆ తాపత్రయాన్ని, వారు దేవుని పని కొరకుగాను ముందుకు వెళుచున్న ఆ విధానాన్ని చూచిన ప్రభువు ఏమంటున్నాడంటే, వీరు ఉరిమిడి వారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. దేవుని పని కొరకు మేము ముందుండాలి. ప్రభు రాజ్యంలో మా పిల్లలు ఉండాలి. ప్రభు యొక్క కుడి ఎడమల మా పిల్లలు ఉండాలి. ప్రభు పనిలో అలాగుండాలి, ప్రభు ప్రక్కన అలాగునుండాలి. వింటున్నారా? ప్రభు యొక్క పనిలో అలాగునుండాలి, ప్రభు ప్రక్కన కూడా అలాగునుండాలి. ఈరోజు మనం ఏం కోరుకుంటామంటే, మనమంటే కొందరు పనిలో వెనకుండాలి, ప్రకటనలలో ముందుండాలి. అది పెద్దలు అంటారు, దీనికేమో ముందు ఉండాలంట, దీనికేమో వెనక ఉండాలంట అన్నట్లుగా ఈ ఇరువురు గూర్చి మనం చూసినప్పుడు ఆ తల్లి యొక్క వాంఛ అంటే, నా బిడ్డలు ఆ స్థాయిలో నిలవబడాలి. ఎంత గొప్ప తల్లో చూడండి. మరి దేవుని పని విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు? వీరు ఆ పని విషయంలో కూడానట ముందంజలో నిలవబడిన వారు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొద్ది మందిగా మనం ఉన్నాం. బహుశా లైవ్లో కూడా ఒక 5-6 ఎంతమంది ఉన్నారు. ప్రేమతో మాట చెబుతున్నా, దేవునిలో ముందుండాలని ఆశించే నీవు దేవుని కొరకు చేసే విషయంలో ఎందుకు నీవు ముందుండలేవు? నా మాట అర్థమైందా? దేవుని ఆధ్యాత్మిక విషయాలలో ముందుండాలని కోరుకుంటున్నావు, మంచిదే. దేవుని కొరకు ఏదైనా పని చేసేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, సంఘ క్రమములోనూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు అప్పుడెందుకు నువ్వు ముందుండకూడదు? ఆ విషయంలో నువ్వెందుకు ముందుండలేవు? కొందరికి భయం, ఒకవేళ ఇవన్నీ పాస్టర్ గారు మళ్ళీ మీ మీద వేసేస్తాడేమో. బర్నబా, నీ మీద ఎన్ని వేసాను ఇప్పటికి నేను? పర్లేదు చెప్పు. నా సంఘ భారం ఎన్నిన్నా నీ మీద ఏమైనా వేసానా? అంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, పాస్టర్ గారు ఎలాగ వేసేస్తున్నాను, ప్రతి కూటం జరిగినప్పుడు పాస్టర్ గారు బర్నబా మీద వేసేస్తున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. చెప్పు నాయనా. స్తోత్రం, హల్లెలూయా. నా మనసు ఏంటో చెప్పనా? 5,000 రూపాయల కూటం. కొందరు ముందుకు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు తర్వాత ఇచ్చేవాళ్ళు ఉంటారు. 5,000 దాకా వచ్చిన తర్వాత, ఆ తర్వాత అమౌంట్ వస్తే తిరిగి ఇచ్చేసినటువంటి సాక్ష్యాలు నాకున్నాయి. ఈ కూటానికి ఎంతే ఖర్చు అయింది, ఈ అమౌంట్ మిగిలింది, చాలు చేసుకుంది. ఒకరి మీద భారం పెట్టడానికి అన్నిటికీ ఇష్టపడి. హల్లెలూయా. మరుసటి కార్యక్రమం ఉంది కదా, మరుసటి సమయంలో ప్రభు చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. అయ్యో ఈసారి బాబు చాలా ఎక్కువ, ఈసారి మన మీద ఎందుకులేండి బాబు, ఆ చూసేవాళ్ళు చూసుకుంటారులేండి, నీకెందుకు, రా వెళ్ళిపోదాం ఇంటికి. దేవునిలో ముందుండాలనుకుంటున్నావు, ఆశీర్వాదాల్లో ముందుండాలనుకుంటున్నావు, మరి పని విషయంలో ఎందుకు ముందుంటావు? ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? భక్తిలో సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా కనిపించింది. తమ కుమారులు అదే భావోద్రేకాన్ని కలిగి పనిలో ముందున్నారు. ఒకరోజు అంటుంది, అయ్యా నీ కుడి ఎడమల ఎవరుండాలి? నా కుమారులే ఉండాలి. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. అవునా? వెళ్ళినప్పుడు ఎంతమంది శిష్యులు వచ్చారు ఆయనతో కూడా? ఆ యాకోబు యోహానులు ఎవరు? వీళ్ళే. ఎంత వైరాగ్యంతో వాళ్ళు ముందున్నారో, ఒక మహిమ కలిగిన స్థానంలో, ఒక మహిమాయుక్తమైన స్థితిలోనికి ప్రభు రూపాంతరపరచబడినప్పుడట, ఆ రూపాంతరపు అనుభవపు కొండ మీదకి ఎవరెవరు వచ్చారంటే
ఈ పేతురు, యోహానులు వచ్చారు. ఏమైందో తెలిసే పిల్లరా, యేసయ్య శిష్యులు 12 మంది ఉన్నా ఆ 12 మందిలో అత్యంత ప్రియమైన వారు ఎవరంటే ఈ ముగ్గురు. కొన్నిసార్లు అనుకుంటాము, నేను నా కుటుంబం ఎంతగా సేవ చేస్తున్నాం, నేను ఎంతగా నలిగిపోతున్నాను, నేను ఎంతగా నమ్మకంగా ఉన్నాను, అయినా దేవుడు నాకెందుకు ఫలం ఇవ్వలేదు అని కొన్నిసార్లు మనం నలిగిపోతూ ఉంటాం. ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ప్రభా, ఎంత నమ్మకంగా సేవ చేసినా ఏంటి కొన్నిసార్లు ఇలా అని. పిల్లరా, ప్రయాసపడిన వారిని దేవుడు మహిమలో ముందుంచలేదా? ఆమేన్. ఈ రాత్రి మాటలు వించిన అయ్యలారా, అమ్మలారా, ప్రభు కొరకు నలిగిపోతున్న వారులరా, నిన్ను దేవుడు ఆ మహిమలోనే ఉంచుతాడు. ఈరోజు నీ స్థితి కొంచెంగా ఉండవచ్చు, ఈరోజు నీ పరిస్థితి కొంచెంగా ఉండవచ్చు. ఒకరోజు రానయ్యున్నది, ఆ రోజున తగిన మహిమలో దేవుని నిలుపుతాడు. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు చిరిగిన వలను బాగు చేసుకున్న వాళ్ళు, చిరిగిన వలను బాగు చేసుకున్న వారు, ఒకరోజు వచ్చింది పిల్లరా, ఒకరోజు వచ్చింది ఉన్నతమైన మహిమ కలిగిన ప్రత్యక్షత. 12 మందిలో ఈ ముగ్గురే చూచారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి భక్తుడైన యాకోబు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆర్థిక శాసనాన్ని, ఆర్థిక వ్యవస్థను కనుసనగలిలో నడిపించిన యోధాకు లేదు, యోధాకు లేదు పిల్లరా. ఎవరికి దక్కిందంటే ఓ యాకోబుకు దక్కింది, ఓ యోహానుకు దక్కింది, ఓ పేతురుకు దక్కింది. ఆమేన్. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చేసి దేవుని మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా అయ్యా నేను భక్తి చేస్తున్నాను, నేను చంటి బిడ్డలతో మందిరానికి వస్తున్నానయ్యా, వారం వారం మానక మీ పాదాల చెంత గడుపుతున్నానయ్యా, కలిగిన భక్తి చేస్తూ నమ్మకత్వంతో కొనసాగిస్తున్నానయ్యా జీవితాన్ని. ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా? వలలు బాగు చేసుకుని వచ్చిన వ్యక్తులను అక్కడనే విడిచిపెట్టలేదు ప్రభు. ఆ ఒకరోజు ప్రభు పిలువగా నా వలలను సైతం విడిచిపెట్టి ప్రభు కొరకు ముందంజలో వచ్చిన బిడ్డల గురించి తెల్లంటుంది, వీళ్ళు నీ ప్రక్కన ఉండాలయ్యా. రూపాంతరపు కొండ మీద ఎక్కడున్నారు వీళ్ళు? మహిమను చూడగలిగారు కదా. ఈ లోకంలో దేవుని కొరకు ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నారో అంత మహిమను కూడా వాళ్ళు చూడగలిగారు. రాత్రి మాటలు వించిన దేవుని బిడ్డ, నీ ఆసక్తి నీకు ఒకరోజు ఫలాన్ని ఇవ్వబోతుంది. నీ ప్రార్థన నీకు ఒకరోజు గెలుపును కలుగజేయబోతుంది. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రభు కొరకు చేసిన ఏ ప్రయాస అది వ్యర్థము కానే కాదు, అది వ్యర్థం కాదు. నువ్వు ప్రభు కొరకు పడిన ఏ ప్రయాస వ్యర్థం కాదో, నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదో, నువ్వు చేసిన పనికి ఫలము వ్యర్థం కాదో, ఒకరోజు అద్భుతంగా ఆ ఫలాన్ని పొందబోతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఓవర్టేక్ చేసాడు ఆయన. మీరు ఎప్పుడైనా గడిచిన దినాల్లో వర్తమానాలు యూట్యూబ్లో వినండి, చంద్రస్వరం వినపడుతుంది అక్కడ. నేను చెప్పిన వాక్యం మళ్ళీ నేనే వింటాను, ఎక్కడైనా పొరపాట్లైనా దొర్లయ్యా అని. ఈ మధ్యన ఆవిడ స్వరం వినపట్టలేదు, ఆవిడను కూడా ఓవర్టేక్ చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లరా, దేవుని కొరకు ఒక వైరాగ్యాన్ని కలిగి ఒక భారంతో ముందుకు నడిచిన ఆ యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు పిల్లరా. ఒక మహిమాయుక్తమైన ప్రత్యక్షతను చూచుటకు గాను రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆమేన్. ఈ భూమి మీద పడిన ప్రయాసకు ఒక మహిమ కలిగిన జీవితం. స్తోత్రం, స్తోత్రం. 12 మంది శిష్యులలో ఆత్మహత్య చేసుకుని యోధా చనిపోతే హతసాక్షిగా వెంచబడి దేవుని కొరకు తన తనువును చాలించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పుకోవాలంటే యాకోబే. 12 మంది శిష్యుల్లో హేరోదు చేత హతసాక్షిగా వెంచబడ్డాడు ప్లేరా. తర్వాత ఇక పేతురు గారిని చంపాలనుకున్నాడు. సంఘం మేలుకొంది, అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయగా
అద్భుతంగా పేతురు గారు విడిపించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యాకోబు గారు ఏమయ్యారు? అయ్యా ఇంత పని చేసినందుకు అలా అయిపోయాడు అని అంటామా? వినాలి, చివరి మాట ముగిస్తున్నాను. అయ్యా ఇంత పని చేసిన ఆయన, మహిమను చూసిన ఆయన, రూపాంతరపు ఆ అనుభవాన్ని కన్నులారా చూసిన ఆయన త్వరగా చనిపోయాడు అని అంటారా? ఏమనాలి ఇక్కడ మనం పిల్లరా? ఏది గ్రహించాలంటే పేతురు ప్రభువును చేరుకోవడానికి కొంచెం ఆలస్యం అయిందేమో, మత్తయి చేరుకోవడానికి కొంచెం ఆలస్యం అయిందేమో, ఆంద్రేయ తోమా చేరుకోవడం కొంచెం ఆలస్యం అయిందేమో. ఆ 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా యేసుతో కూడా ఉండగలిగిన ఒక మహిమ కలిగిన జీవితాన్ని జీవించటకు మొదటిగా పరదేశికి వెళ్ళిన ఘనత ఎవరికి దక్కిందంటే ఈ యాకోబుకే దక్కింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ముందున్నాడు కదా, ప్రక్కన కూర్చోడానికి ముందున్నాడు, పరిచర్య చేయడానికి ముందున్నాడు, రూపాంతరపు యొక్క అనుభవాన్ని చూడడానికి ముందున్నాడు. ఎస్, పరదేశుకు కూడా ఆయన ముందుగా వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో కొన్ని విషయాలు ఆయన వెనకంజలో ఉన్నాడేమో బాహ్యంగా, కానీ ఆత్మీయ విషయాల్లో ఆయన ముందున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ మహిమ గల జీవితంతో దేవుడు మనల్ని అందరినీ దర్శించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరం మోకరిల్లి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు భక్త యాకోబు యొక్క జీవితంలో కొన్ని దివ్యమైన అనుభవాలను మనం చూచాం. ఆయన ఆరంభము, ఆయన తల్లి కుటుంబము నుండి, ఆయన తండ్రి యొద్ద నుండి ఆయన యొక్క వృత్తాంతాన్ని మనం చూచాం. ఈ లోకంలో దేవుని కొరకు ఆయన ఎలా జీవించాడంటే, ఒక ఉరిమెడి వారిగా. ఆమేన్. ఈ రాత్రికాల వేళ కూడా తమ్ముడు, చెల్లాయి, ఎన్నో విషయాలు నువ్వు వెనకంజలో ఉండిన వ్యక్తివేమో, అయితే ప్రభు కోరుచున్నది ఏదో తెలుసా? నిన్ను తన వెంబడించే విషయంలోనే కాదు, ఆయన పరిచర్య విషయంలోనే కాదు, రేపటి మహిమ కలిగిన జీవితంలో కూడా నీవు ముందుండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేక విషయాల్లో ప్రభువుని నీవు ముందుంచావు కనుక, అనేక విషయాల్లో ప్రభు యొక్క కార్యములను నీవు ముందుంచావు కనుక, ప్రభు యొక్క పరిచర్య నీకు విలువైనదిగా ఎంచావు గనక. ఆమేన్, 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 ఆమేన్. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ప్రభు కొరకు ముందున్న వారిని, ప్రభు పరిచర్య కొరకు ముందున్న వారిని ఆయన రూపాంతరపు కొండ మీదకి రమ్మన్నారు. ఓ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 12 మంది అపోస్తుల విషయంలోకి వచ్చేసరికి ఆ ముందున్న 2 వ్యక్తులలో ఒకరిని ఆయన ముందుగానే పరదేశుకు పిలుచుకున్నాడు. హేరోదు చేతుల్లో మరణించాడు, అది బాహ్యంపులారా, కానీ ముందున్న వ్యక్తిని మహిమలోకి ముందుగానే తీసుకున్నారు. పరదేశంలోకి మొదటి సీటుకి ఆయనకి కన్ఫర్మ్ చేసేసారు. ఈ రాత్రి కాల వేళ ప్రభువా, నేనెందుకు మీ కొరకు ముందుగా ఉండకూడదు? నాకు తెలిసిన ఒక తల్లి ఉన్నారు లేఖనంలో, ఆ తల్లి పేరు హన్నా. ఆ ప్రథమ కుమారుని మొదటిగా దేవుని సన్నిధిలో ఉంచారంట. ఈ కుమారుని దేవుడు ఆ దేశానికే ఓ తలగా చేశాడు, ఆ దేశానికి ఓ ప్రవక్తగా చేశాడు, ఆ దేశానికి ఓ న్యాయాధిపతిగా చేశాడు, ఆ దేశానికి ఓ దీర్ఘదర్శిగా చేశాడు. ఆయన చనిపోయి మృతుడైపోయినా సరే పాతాళములో నుండి పైకి తీసుకొచ్చి ఓ బలమైన పరిచర్య ఆయన ద్వారా జరిగించాడు. దేవుని కొరకు ముందున్నవారు ఆ వారు మహిమలో ముందుండబోతున్నారు.
ఓ ప్రభు కొరకు వారు ఎవరైతే ముందు నిలవబడుతున్నారో వారు అభిషేకంలో ముందుండబోతున్నారు. ఓ దేవుని యొక్క మహిమను వారు అనుభవించబోతున్నారు. ఈ రాత్రికాల వేళ, ఈ రాత్రికాల ఆత్మీయులారా, సంఘములో చేర్చబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నా ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చేమంటే అర్థమేంటి తెలుసా? నీవు ఆయన చిత్తములో ఉన్నావు, నీవు ఆయన ఉద్దేశములో ఉన్నావు, నీ ద్వారా ఆయన ఒక కార్యమును జరిగించనై ఉన్నాడు. లార్డ్ లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రికాల వేళ నేను సన్నిధానానికి వచ్చానంటే నేను ప్రభు చిత్తములో ఉన్నాను. ఓ నాకెన్నో విస్తారమైన పనులున్నాయి, ఓ నీకెన్నో విస్తారమైన పనులున్నాయి, కానీ ప్రభు సన్నిధి కంటే నాకేది విలువైంది కాదు. ఓ ప్రభు సన్నిధి కంటే నాకేది విలువైంది కాదు. ఓ ఈ దినాన నా సాయంత్రికాల నా పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇదిగోండి డాడీ రేపటి దినాన నాకు ఎగ్జామ్ ఉన్నది, ఆయన దేవుని సన్నిధికి రాకపోతే నేను ఒకరోజు దేవుని సన్నిధికి దూరమై ఉంటానేమో, నేను దేవుని సన్నిధిలోనే ఉంటాను. ఓ దేవుని బిడ్డలారా, బస్ ఈ రాత్రి ఇలాంటి తలంపుతో నువ్వు కూడా వచ్చావా? ఇలాంటి తలంపుతో దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. దేవుని పాదాల చేత కొంచెం ఆలస్యంగానైనా ప్రభు సన్నిధిలో నిలవాలని, ప్రభుతో నువ్వు మాట్లాడాలని, ప్రభు నీతో మాట్లాడాలని, ప్రభుతో కొంత సమయాన్ని గడపాలని, ఓ జీవము కలిగిన దేవుని సంఘముతో ఓ సహవాసాన్ని కలిగి ఉండాలని ఈ రాత్రి నువ్వు చేస్తున్నావేమో. గమనించు. దేవుని కొరకు ముందున్న యాకోబును రూపాంతరపు కొండ మీద వారే ఉన్నారు. ఓ పరదైసుకు వారే ముందుగా వెళ్ళారు. రేపటి దినాన ఉన్నతమైన మహిమల వారిని మనం చూడబోతున్నాం. దేవుని కొరకు నువ్వు ముందుంటావా? దేవుని పరిచర్య కొరకే ముందుంటావా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకైన సువార్త కొరకై ఓ భారాన్ని కలిగి నువ్వు ముందుంటావా? హన్నా తన గర్భాన ప్రథమముగా పుట్టిన ఆ కుమారుని మొదటిగా తీసుకొచ్చి వీడు బ్రతుకున్నంత కాలం దేవునికి ప్రతిష్ఠుడిగా ఉంటాడు. ఎంత ముందంజలో తీసుకొచ్చిందో దేవుడు దేశానికి తలగా చేశాడు పిల్లారా. ఓ బైబిల్ చరిత్రలో చనిపోయిన తర్వాత కూడా వెలుపలకు వచ్చి జరగబోయే సంగతులు ప్రవచించే ఆత్మ ఒక్క సమూయేలు మీదే మొదటిగా మనం చూస్తున్నాం. ఆయన దినాలు ముగించబడ్డాయి, ఆయన సేవ ముగించబడలేదు, ఆయన ప్రవచనాలు ముగింపు కాలేదు. కీర్తనకాడు ఒక రోజు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన యొక్క యాజకులలో మోషే అహరోనులు ఉన్నారయ్యా, ఆయన నామములో నాకు అత్యంత విలువైన మాట, ఆయన నామం పేరట ప్రార్థన చేయి వారిలో వన్ ఆఫ్ ద శామ్యుయేల్. ఈ రాత్రి ఆయన సన్నిధానములో చేర్చబడిన వారిలో నీ ఒక్కరవు తల్లి, అన్నా నీ ఒక్కరవు, అన్నా బిడ్డ నీ ఒక్కరవు. ఓ ఎస్ ఆమేన్. పరిశుద్ధాత్ముడా 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 నీ ఒకరవు. ఆమేన్ ఆమేన్. ఒకరోజు సమూయేలు ఉన్నాడు, ఒకరోజు యాకోబు ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో నీ ఉన్నావు. ఆమేన్. నీ ద్వారా కృప రావాలి గృహానికి, నీ ద్వారా ఇంటికి క్షేమం రావాలి. ఓ నీ ద్వారా రక్త సంబంధులకు ఒక విడుదల కలగాలి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల
హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రభు యొక్క పాదాల చెంత చేరిన మనం హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానంలో ఈ రాత్రి భక్త యాకోబు యొక్క వృత్తాంతాన్ని దేవుడు మన ఎదుట ఉంచారు. ఆ తల్లి ఎంత దైవభక్తితో నడిపించిందో ఆ భక్తి వృధా కాలేదు పిల్లరా. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన ఓ తల్లి, దేవుని బిడ్డలారా, నీ భక్తి నీ బిడ్డల విషయం వృధా కాకూడదు. ఒక ఫలాన్ని వారు చూడాలి. శిష్యులు 12 మంది ఉన్న రూపాంతరపు కొండ మీద వీరిలో ఒక్కరికి కాదు పిల్లరా, ఇద్దరికి దొరికింది. మహిమను చూచే భాగ్యం. ఓ తనువును చాలించిన తర్వాత పరదేశికి వెళ్ళింది కాదు పిల్లరా, తనువుతో నుండగానే మహిమను చూడగలిగిన భాగ్యం. ఈ రాత్రి ప్రభు, దేవా నాకు ఒక అనుభవం కావాలయ్యా, నాకు ఆ మహిమ కలిగిన అనుభవం కావాలయ్యా. తండ్రి 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 ప్రార్థన చేసుకుందామా? ఒక్క 2 నిమిషాలు వ్యక్తిగతంగా విన్న వాక్యం కొరకు అందరం 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 ప్రార్థన చేసుకుందామా? అనేక విషయాల్లో నేను వెనకంజి పడిపోతున్నానయ్యా, ప్రార్థనలో వెనకంజిలో ఉంటున్నానయ్యా, ఆరాధనలో వెనకంజిలో ఉండిపోతున్నానయ్యా. ముందున్న వ్యక్తి మహిమలో కూడా నిలవగలిగాడు, ముందున్న వ్యక్తి పరదేశంలో కూడా నిలవగలిగాడు. ముందుండిన ఆ ఇద్దరు వ్యక్తులకు దేవుడు తనకిష్టమైన పేరును పెట్టుకున్నాడు. పిల్లరా, ఇంకా నువ్వు లేఖనాన్ని ధ్యానం చేస్తే ఆయన కొండ ఎక్కినప్పుడు తనకిష్టమైన వారిని ఎంతోమందిని పిలిచారు, కానీ మహిమ పొందినప్పుడు కేవలం ఆ ఇద్దరు సహోదరులు పేతురు గారు మాత్రమే ఉన్నారట. ఎందుకని? వాళ్ళు ప్రభు కొరకు ముందున్న వాళ్ళు, ప్రభు పని కొరకు ముందున్న వాళ్ళు. మరి నీ జీవితంలో ముందుండగలుగుతున్నావా? ప్రభు పని కొరకు గాను, సువార్త కొరకు గాను, ఆరాధన కొరకు గాను నువ్వు ముందుంటున్నావా? వాక్యం ఇలా సెలవిస్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. నువ్వు దేవుని కొరకు ముందుండు, కుటుంబంతో ముందుండు. నీ కుటుంబాన్ని కూడా అలా చేయబోతున్నాడు. అన్న ముందుగా ఎంచలేదా కుమారుని దేవునికై? ఆ కుమారుని దేవుడు తలగా చేయలేదా? ఈ రాత్రి కాలం అలాగునే దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? సంతోషంగా ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీ సన్నిధానంలో చేరున్న ఆత్మీయులందరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. అనేక విషయాల్లో, లోక సంబంధమైన వాటిలో ముందున్నటువంటి విషయాలలో, ఆత్మీయ విషయాల్లో ఎన్నో పర్యాయాలు వెనకంజలుండిపోతున్నామయ్యా. మనసులో కోరుకున్న మనిషిగా మేము పాల్గొనలేకపోతున్నాం, క్షమించండి నాయన. అయ్యా తండ్రి, మీ కొరకు ముందున్నటువంటి 20 అన్నదమ్ముల విషయంలో, వారు మహిమలోను పరిచర్యలోను కూర్చుండే విషయంలోను ఎలాగున మీ ద్వారా ముందున్నారు. ఈ రాత్రి మీ సన్నిధానానికి వచ్చిన వారందరి విషయమే ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృప వీరికి తోడై ఉండునుగాక, మీ దయ వీరిని కమ్ముకొనుగాక. ఆశ్చర్యకరమైన వెలుగులో తండ్రి వీరు నడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా మధ్యలో ఉన్నటువంటి నా తండ్రి సోదరి శ్రీష కొరకే స్తోత్రం అయ్యా. బ్రదర్ కొరకే వందనాలయ్యా. మీ సన్నిధి వారికి తోడు దయచేయండి ప్రభువా. మీ కృప వారిని కమ్ముకొనుగాక. దివ్య విషయమే వేడుచున్నాం, మీ హస్తం తోడై ఉండునుగాక. కృపా బాహుళ్యము చొప్పున అయ్యా బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. కనికరమునివ్వండి నాయన. రత్నకుమారి తన కుమార్తెను దర్శించండి ప్రభు అయ్యా. సంపూర్ణమైన మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ రాత్రి ఆరాధనకు విచ్చేసిన వారందరి ప్రాణాత్మదేహ శరీరాలపై గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడునుగాక. వారు చేసిన మనవనెల్లయు మీ నామం పేరట విడుదల చెయ్యబడునుగాక. ఇది నన్ను రాలేని ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారితో మాట్లాడండి,
మా ముందుండిన దినాలలో అత్యాశక్తి కలిగి పాల్గొందురుగాక. సహాయం చేసి ప్రభువా మేలు చేత నింపి నడిపించండి. మీ ఆదరణ ఆశీర్వాదమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీకు స్తోత్రం. మీ కృప కాపుదల కనికరములు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాము. సియోనులో నుండి మీ కృపా హస్తం అందరికీ తోడయుండునుగాక, అందరికీ తోడయుండునుగాక. 5, 10, 15 నాన్న తండ్రి 20, 25, 30 తేదీలు జరుగుతున్న అయ్యా వీధి కూటాలు, క్రిస్మస్ ఆరాధనలు మేలుకరంగా జరుగునుగాక. మేలుతో నింపండి అయ్యా. అలాగే నాన్న 8, 9 నాన్న సోదరి రేణుక ప్రధాన వివాహ కార్యములు మేలుకరంగా జరుగునుగాక. దీవించండి నాయన. మా మధ్యలోని చిన్న బిడ్డలను దర్శించండి. సంపూర్ణ కృపనివ్వండి నాయన. యవన బిడ్డలకు పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి. బలహీనులను బలపరచండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగునుగాక. మానక మీ పాదాల చెంత వేడుకుని వారు ఉన్నారయ్యా. అందరిపై మీ హస్తం చాపబడునుగాక. మేలు చేత నింపి నడిపించండి. మీ ఆదరణ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. సియోనులో నుండి మీ కృప కనికరములు అందరికీ తోడయుండునుగాక. యేసునామం యేసు రక్తం అందరిలో ప్రోక్షింపచేసి రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహాయ సావాసం చేరిన మనకు లోకముందున సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు కృప తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలు. రేపటి దినాన కూడా అందరూ పాల్గొనాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. స్తోత్రం. బర్నబా